డైలీ ఎక్సర్సైజ్ చేయడం అవసరమా అన్న నీకు? చాలా అవసరం. ఇంకా టైం పెంచుదాం. దీనివల్ల మెదడు వెన్నుముక్క చాలా అలర్ట్గా పనిచేస్తాయి. ఎక్సైజ్లో తేడా వస్తే ఏ పార్ట్ పనిచేయదు కదన్నా. బ్రహ్మకే తెలియకుండా పుట్టిన వాణ్ణిరా. యముడి లిస్టులో నా పేరు లేదు. కానీ ఆ కమిషనర్ హిట్ లిస్ట్లో ఫస్ట్ పేరు మీదే ఉందన్నా. రేయ్, ఏ విషయంలోనైనా ఫస్ట్ నేనేరా. నన్ను చూసి చావే భయపడుతుందిరా. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలంటే ఒక్కడి వల్లే అవుతుంది. వేర్ ఇస్ మై అడ్వకేట్? అన్నీ వినే ఉంటావు. వాడి మనిషిని ఇన్ఫార్మర్గా పెట్టి మన బిజినెస్ని లాస్ చేసి వాడు సక్సెస్ అయ్యాడు. అలాగే మన మనుషుల్లో ఒకడిని పోలీస్ని చేసి మన బిజినెస్ని ఎందుకు డెవలప్ చేసుకోకూడదు? వాడి పేరు పోలీస్ రికార్డులో ఉండకూడదు. అలాంటి వాడిని పోలీస్ని చేసి క్రైమ్ బ్రాంచ్కి పంపించాలి. టోటల్గా మనకొక ఖతర్నాక్ గాడు కావాలి. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎందుకు? దాసిగా నేను ప్రేమిస్తున్నాడు. వాడెవడు? ఇట్స్ మీ. ఇడియట్. నానా ఎలా ఉన్నావు నాన్న? డబ్బులు ఎంతనే చెప్పు. కొండలు తవ్వి రాళ్ళు బద్దలు కొట్టి ఒక్క 10 రూపాయలు సంపాదించాను నాన్న. సార్, సిటీలోనే ఒక పెద్ద లోఫర్ సార్. కొట్టడానికి వచ్చిన వాళ్ళని తెలియకుండా కొట్టే జిత్తుల మరి నక్క సార్. వీడు మాత్రం మనకు పనికిరాడు సార్. వీడే కావాలి, మిగతా వాళ్ళని పంపించాయి. ఓరల్ టెస్ట్లో రిటర్న్ టెస్ట్లో పాస్. ఏంట్రా ఓరల్ టెస్ట్? ఏంట్రా రిటర్న్ టెస్ట్? ఏం చేయించాలనుకుంటున్నారా నా చేత? 10th చదవాలి. అది స్కూల్కి వెళ్ళి చదవాలి. 10th చదవాలా? స్కూల్కి వెళ్ళాలా? ఫస్ట్ స్టూడెంట్కి డిసిప్లిన్ కావాలి. అల్లరి చేయకుండా చెప్పింది విని స్కూల్ యూనిఫామ్ వేసుకో. నేను చెప్పేది వినపడుతోందా? నేను చెప్పేది వినపడుతోందా? చూసావుగా, వాడు లైవ్లోనే ఉన్నాడు. నిమ్స్కి తీసుకెళ్తే బతికిస్తామని చెప్పారు. హ్యాపీయే కదా సార్? నువ్వు స్కూల్కి వెళితే హ్యాపీయే. స్కూల్కి వెళ్ళకపోతే వాడిని చంపేసి కేసు నీ మీదకి వచ్చేలా చేస్తాం. 14 సంవత్సరాలు జైలు శిక్ష కావాలా, 1 సంవత్సరం స్కూల్ కావాలా? అక్కడ నీకు కాపలాగా పులిని పెట్టాం. స్కూల్లో పులి ఏంటి సార్? ఎవరైనా తినేస్తే? పులి మన గేమ్ రూల్స్ తెలుసు కదా. గేట్ నుంచి ఎవరు ముందు లోపలికి వస్తారో వాళ్ళని తోసేయాలి. ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం. నువ్వు సత్తిపండు ఎన్నాళ్ళైందిరా నేను చూసి? ఎవర్రా సత్తిపండు? వాడిని పైకి లేపు. క్లాస్ రూమ్లో స్టూడెంట్ నిద్రపోకూడదు. నా బ్యూటీ ఏంటి ఇక్కడికి వచ్చింది? ఆ బ్యూటీ డ్రాయింగ్ టీచర్. డ్రాయింగ్ టీచరా? కడుపుకి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా? మీరెందుకు ఫీల్ అవుతున్నారు? స్కూల్లో చేర్చుకున్నందుకు హెడ్ మాస్టర్ ఫీల్ అవ్వాలి. వాడు చేరినందుకు నేను ఫీల్ అవ్వాలి. నన్ను నువ్వు వెనక నుంచి దెబ్బ కొట్టావు. నిన్ను ముందు నుంచి దెబ్బ తీయడానికి ఎంతో దూరం లేదు. బట్ కొడతా. ఆ దెబ్బ నీకు చావు దెబ్బ అవుతుంది. స్టాండ్ అప్. స్టాండ్ అప్. షో. వేర్ ఇస్ యువర్ డ్రా? ఇది తలకాయతం కాదు, నా మనసు. ఇదే రీజన్ తో వీడిని ఎలాగైనా డిస్మిస్ చేయించాలి. క్లాస్ రూమ్ లో టీచర్ చెప్పింది చేయనందుకు నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? రేపు ఉదయానికల్లా నువ్వు ఆడిటోరియం గోడ అంతా పెయింటింగ్ చేయాలి. కొంచెం గ్యాప్ ఉన్నా నిన్ను ఈ స్కూల్ నుంచి డిస్మిస్ చేస్తాను. మైండ్ ఇట్. దాసు ఇలా రా. చాలా హోంవర్క్ ఇచ్చేసారు, చేసుకోవాలి. రమ్మంటుంటే. ప్రోగ్రెస్ కార్డ్ ఎక్కడ? ఒరే గుండో తీ.
వీడు సరిగ్గా చదవాలంటే ఏం చేయాలి? ట్యూషన్ పెట్టిస్తే? కరెక్ట్ ఐడియా సార్. పులిని లేపండి. ఆ మాస్టర్ చెప్పిందంతా కరెక్టే. వీడు కుక్కలాగా అమ్మాయి వెంట పడుతున్నాడు. ఆ అమ్మాయి వీని మనిషిలాగా కూడా చూడట్లేదు. వాడిని ఎలా చదివించాలో నాకు బాగా తెలుసు. ఆడుతూ పాడుతూ ఉంటాడే దాసు, వాణ్ణి నువ్వు ఆడుతూ పాడుతూనే లవ్ చేయాలి. టీచర్వి, పాఠాలు చెప్పే నీకు నేను పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. నీ స్కూల్లో పాఠాలు చెప్తారు, నా స్కూల్లో ప్రాణాలు తీస్తారు. పాపా, సో లవ్ చేయి. ఆగమ్మా, ఏమైంది? ఆ ఎమ్మెల్యే కొడుకు నన్ను లవ్ చేయమని బెదిరిస్తున్నాడు. లవ్ చేయకపోతే మొహం మీద యాసిడ్ పోస్తాడట. ఎవడ్రా వాడు నా కొడుకు మీద చెయ్యేసింది? ఏ హెడ్ మాస్టర్, వాడిని బయటికి పంపించు. నా కొడుకుని కొట్టేంత మునగాడ్రా వాడు. అలా నిలబడి చూస్తారేరా? రమ్మను, బయటికి రమ్మను. నేనే కొట్టాను. ఎందుకురా కొట్టావు? తప్పు చేశాడు, కొట్టాను. నేను తప్పులు చేసే ఎమ్మెల్యేనయ్యాను. వాడు నా కొడుకు. వాడు తప్పులు చేస్తాడు, ఏమైనా చేస్తాడు. కొడతావా? కొడతావా? కొట్టరా. చెయ్యి వేయకుండా మాట్లాడు. చేస్తే కొడతావా? ఏం చేస్తావురా? దాస్ దాస్ సూపర్. చాలా బ్రిలియంట్గా వాళ్ళకి బుద్ధి చెప్పావు. నిన్నెవరో ఏం చేయలేరు. వెరీ గుడ్ దాస్. మీరు నన్ను అలా పొగుడుతుంటే నాకు మామూలుగా లేదండి. నేనంటే నీకు ఇష్టమా? మీరంటే నాకు చాలా ఇష్టం. అంత బాగా నచ్చడానికి కారణం ఏంటి? మీరు బాగా చదువుకున్నారు, చాలా బాగా మాట్లాడతారు, చాలా అందంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే మీ కళ్ళు, మీ నడక, మీ చీరకట్టు, అసలు ఒకటేంటి మీలో నాకు అన్నీ నచ్చేస్తాయి. నేను నీకు నచ్చడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ నువ్వు నాకు నచ్చడానికి నీలో ఒక్కటైనా ఉండాలి కదా. ఇలా పోకిరి పనులు చేస్తే నాకే కాదు, ఏ అమ్మాయికి నచ్చవు. వాడు తప్పు చేశాడు, అందుకే కొట్టాను. ఏం తప్పు చేశాడు? హా, ఆ అమ్మాయి వాడిని లవ్ చేయలేదని తన ముఖం మీద యాసిడ్ పోస్తానన్నాడు. అలా అయితే నిన్ను నేను లవ్ చేయకపోతే నన్ను నా ఫ్యామిలీని చంపేస్తానని రౌడీల్ని పంపించి బెదిరించినందుకు నిన్నేం చేయాలి? నేను రౌడీని పంపిస్తాం? వద్దు, నీ గురించి నాకంత తెలుసు. చూడు, ఆ అమ్మాయి వాడిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే రేపు వాళ్ళ నాన్న తర్వాత వాడు ఎమ్మెల్యే అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు అనే గ్యారంటీ ఉంది. కానీ నీకే ఉంది. హా, నన్నెప్పుడు అదృష్టవంతురాలు అనేవాడివి. నేనే కాదు, నిన్ను చేసుకుపోయే ఏ అమ్మాయి అయినా దురదృష్టవంతురాలే అవుతుందే గాని అదృష్టవంతురాలు అవ్వదు. ఛీ! మీరేదో పీకుతారని నేనిక్కడ పీక్కుంటూ కూర్చుంటే వాడి ఎమ్మెల్యేని పీకుతుంటే మీరేం పీకుతున్నారా? ఈ ఎమ్మెల్యే నా ఫ్రెండ్ కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడు పోలీస్ రికార్డులోకి ఎక్కేవాడు. ఇప్పటిదాకా మనం పడ్డ శ్రమంతా వృధా అయిపోయేది. సార్ వాడు ఎంత ట్రై చేసినా చదవట్లేదు సార్. ఏదైనా సరే నేను అనుకున్నది జరగాలి, జరిగి తీరాలి. నాకు ఒక అవకాశం ఇవ్వండి, వాడు చదివేలా నేను చేస్తాను. నేను ఎందుకు చదవాలి? నన్ను ఎందుకు చదివిస్తానో చెప్పేదాకా నేను చదవను, అంతే. ఎందుకు ఏమిటో అడగకూడదు, నేను చెప్పింది చేయాలి. నువ్వు చదవాలంతే. నేనేదైనా ప్రేమతోనే చెప్తాను. దాసు, నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. నువ్వు చదువు మానేసి ఇక్కడి నుంచి వెళ్ళడం కష్టమని నీకు తెలుసు. నువ్వు చదవకపోతే ఏం జరుగుతుందో నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ నేను ఆలోచిస్తుంది ఒక్కటే దాసు, నువ్వు లవ్ చేసిన పాపానికి ఎవరో అమ్మాయి చావడం అవసరం. నువ్వు ఫుట్పాత్ గాడివి కాబట్టి నిన్ను ప్రేమించడానికి ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదు. అదే నువ్వు చదివి ఓ పొజిషన్కి వస్తే ఆ అమ్మాయి నీ ప్రేమను తప్పకుండా ఒప్పుకుంటుంది. చదివి ఆ అమ్మాయి ప్రేమను గెలుచుకుంటావు, చదవకుండా నీ ప్రేమను సమాధి చేసుకుంటావు. ఆలోచించుకో. ఒకవేళ నేను ఫెయిల్ అయితే ఇంకో సంవత్సరం చదవాలి. సో పాస్. దాస్ ఆల్వేస్ పాస్. 10th క్లాస్ పాస్ అయ్యావని సంతోషపడకు, ఇంకా పాస్ అవ్వాల్సిన టెస్టులు చాలా ఉన్నాయి.
మీరు నానాదంటాలు పడి చదివించిందని పోలీసుని చేయడానికా? అబ్బో సూపరు. డ్రైవింగ్ లైసెన్స్ లేని నాకు పోలీస్ లైసెన్స్ ఇప్పించారు. ఇప్పుడు ఎవరు పడితే అని ఎక్కడ పడితే అక్కడ చితక్కొట్టే వచ్చు. హలో, నిన్ను పోలీసుని చేసింది ఆ, మేం చెప్పినట్టు చేయడానికి. చేయకపోతే మ్మ్? మ్మ్. నీ ఆయుష్ రేఖ చాలా గట్టిగా ఉంది, తప్పకుండా చేస్తావు. స్పీడ్. నీ స్పీడ్కి నేను వేసిన బ్రేక్ 500 రూపీస్ ఫైన్. రే, నేను వెళ్తుంది కరెక్టే. అటు చూడు, 80. ఇప్పుడు చూడు 40. ఏమైనా మాట్లాడుతాను, ఏదైనా 10,000 రూపీస్. అడిగిందే తీసుకుంటాను, మిగిలింది దాచి. మీరేం చేస్తారో నాకు అనవసరం. వారం రోజుల్లో వాడు క్రైమ్ డిపార్ట్మెంట్లో ఉండాలి. మ్మ్? ఈ రోజు నా బర్త్డే ఫాదర్. ఈ కేర్ సెంటర్లో ఉండే వాళ్ళందరికీ నా వల్ల ఒక చిన్న హెల్ప్. ఇదిగోండి చెక్. థ్యాంక్స్ అమ్మా. గోల్డ్ పోలీస్ నేన్. గోల్డ్. సార్, నన్ను రిలీజ్ చేయడానికి వచ్చారా సార్? వద్దు సార్, బయట నాకు ఒక మొదలష్టం కొడుకున్నాడు సార్. ఆ టార్చర్ నేను భరించలేదు. అబ్బా, నేను పోలీస్ అయ్యానన్న విషయం నువ్వే నమ్మకపోతే నా గోల్డ్, నా దిల్కి ధరగలు ఎలా? నువ్వు ఎక్కడ ఉంటావా? జైల్లో ఉంటావా? జైల్లో ఉంటా. నా జీవితం మొత్తం అక్కడ గడిపేస్తా. చెప్పింది చేస్తే జైల్లో మన వాళ్ళున్నారు, నిన్ను బాగా చూసుకుంటారు. చాలా థ్యాంక్స్ సార్, మీరు నాకు దేవుడు. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా సార్. నేను జైలు నుంచి చచ్చినా పారిపోను. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెబుతాగా ఎవ్వరు పారిపోవద్దని. పులి, సార్. ఏం చేయాలో వీడికి చెప్పు. కాల్చి పారేస్తాను. నేను ఎవ్వరికి భయపడను. నేను మామూలు వాడిని కాదు. అమ్మాయిని వదిలే. ఛీ, నువ్వెవరివే నాకు చెప్పడానికి? పులి. అయినా సరే ఈ గజ ఒకసారి ఫిక్స్ అంటే ఫిక్స్. నువ్వే నా దాస్ అంటే? సార్, నీకో సాడ్ న్యూస్ అయ్యా. ఏంటి సార్? బట్ హ్యాపీగా తీసుకోవాలి. లోపల 6 హత్యల గజ ఉన్నాడు. 6 హత్యల గజ లోపల పెట్టుకొని మీరందరూ ఇక్కడ ఏం చేస్తారు సార్? అతను అడిగింది నిన్నేనయ్యా. నన్ను అడిగాడా? వెళ్ళు. నిన్ను ఫేస్ టు ఫేస్ చూడాలనరా నేను జైలు నుంచి తప్పించుకొచ్చాను. రా, నన్ను నీ స్టైల్లో అరెస్ట్ చేసుకో. రా. అయ్యా గజ సార్, ముందు అమ్మాయిని వదిలేండి సార్. మరి ఈ ప్లేస్ నువ్వు వస్తావా? వచ్చేస్తాను సార్. ఓకే. వదిలేండి సార్. రా, సైడ్ రా. సైడ్ రా. సైడ్ రా. దా, దా, దా. ఏయ్, ఏయ్, దగ్గర రావద్దు. నా దగ్గర గన్ను ఉంది. ఏయ్, చంపేస్తా నేను. ఏంటి కాలుతో తన్ని గన్ను కొడతావు? ఒరే దాసు, నువ్వు నన్ను ట్రాఫిక్ లో ఉన్నప్పుడే పట్టుకున్నావు. నీలాంటి వాడు క్రైమ్ లో ఉన్నాడంటే నాలాంటి క్రిమినల్స్ ఏం మిగలరా. అందుకే నువ్వు అసలు క్రైమ్ రాకూడదు. క్రైమ్ క్రైమ్. గుడ్ మార్నింగ్ సార్. ఎరా, నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు గుడ్ మార్నింగా? టైం 1 గంట అయింది. అందుకే ఆకలేస్తుంది సార్. రే, ఈ టైంకి తినడం, ఇష్టం వచ్చినప్పుడు పడుకోవడం, ఈ డ్రెస్ ఈ హెయిర్ స్టైల్ చూస్తుంటే పెద్ద హీరో అవ్వాలని పద్మాలయకి వెళ్ళాల్సిన దారి తప్పి ఇక్కడ వచ్చినట్టు. ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. స్మగుల్ గుడ్స్ తో ఉన్న ఒక లారీ సిటీ లిమిట్స్ లోకి వచ్చింది సార్. దాని రిజిస్ట్రేషన్ మెగా సీరియల్ సుత్తి కొట్టదురా. ఎరా, ఈ జాబ్ చాలా ఈజీ అన్నావుగా, వెళ్ళు వాటిని పట్టరా. వెళ్ళు సార్. నేను వెళ్ళవయ్యా. మనం పట్టుకోవాల్సిందే. మరి వీడింటి ఇలా వెళ్ళిపోతున్నాడు. రే, పోలీస్ జీప్ చేంజ్ చేస్తుందా? ఎవరున్నా రోడ్డు మీద? కంగారు పడకండి, మీకే భయం లేదు. నేను ఉన్నాను. ఒరే అడిగారావుడు, 6 నెలలు పట్టలేదా? మరి దాసుగాడు రా, ఎంత తెలివిగా జాగ్రత్త చెప్పలేడు రా.
సార్ ఏంటి ఇక్కడేనా? వెరీ సీరియస్ కండిషన్. లోపలికి తీసుకెళ్లే టైం లేక డెలివరీ ఇక్కడే చేస్తున్నాను. అయినా మీరేంటి ఇక్కడ? బయటకెళ్ళండి. సార్ సమయానికి తీసుకొచ్చి బిడ్డ ప్రాణాలు కాపాడారు. మీరే ఒక మంచి పేరు పెట్టండి. నక్షత్ర. సార్ మేము ఊరికే లేదు సార్, మేము సార్ వీఆర్ ట్రైంగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు గెట్ హిమ్ సార్, ప్లీజ్. ఓకే సార్. సార్ నేను పెట్టుకుంటాను సార్. నువ్వు? అవును సార్. వీడిని డియర్ కొలీగ్స్, విన్నారా అందరూ? 6 నెలల నుంచి వీడిని పట్టుకోవడానికి మనం నానా ప్రయత్నాలు చేస్తుంటే మా హీరో వీడిని ఒక్క రోజులో పట్టుకుంటాడంట. వీడెవడో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు. రేయ్, వీడు దొరుకుతాడో లేదో కానీ నువ్వు దొరికిపోయావు. వెళ్ళు పట్టుకురా. వీడిని పట్టుకు రాలేకపోయావు అనుకో, సస్పెన్షన్ నీదే. వెళ్ళు, ఏం చేస్తావో చూద్దాం. వీడేంటి సార్ జనరల్ స్టోర్స్కి వెళ్ళి కోడిగుడ్లు తీసుకొస్తానన్నంత ఈజీగా చెప్పి వెళ్తున్నాడు? వీడెప్పుడు పట్టుకోవాలి? వాడిని పట్టుకోవడానికి నానా తిప్పలు పడి ఆఖరికి అలసిపోయి నా కాలు మీద పడి జాబ్ వద్దంటాడు. వాడే, ఖచ్చితంగా వాడే. సార్ మీరా? మీరు చాలా అదృష్టవంతులు సార్. ఈసారి వెనకాల నుంచి పొడి చేద్దాం అనుకున్నాను, మనసొప్పక చేయలేకపోయాను అంతే. మహానుభావుడివి, వెనక నుంచి పొడి చేద్దాం అనుకున్నావా? అవును. నేను అదృష్టవంతున్నా చాలా. ఎందుకురా నా ఎంటి ఇలా పడుతున్నావు ఆయన? పొడి చేయనైనా చచ్చిపోతాను దరిద్రం వదులుతుంది. నన్ను ఏం చేయమంటారు సార్? మీ బ్యాగ్ నుంచి చూస్తే ఆ టీలాగే ఉన్నారు. మరి నా బ్యాగ్ ఇలాగే ఉన్నానా? ఆ ఫ్రెండ్ చూపించు. చూసుకోండి. వీడి తలకాయ నా తలకాయ ఒకలాగే ఉందా? ఏం చేయమంటారు సార్? మీ బ్యాగ్ చూసి మోసపోయాను మరి నేను. వీడి బ్యాగ్ నా అసలు నా బ్యాగ్ నాకు ఎలా కనపడుద్దండి? ఏంటండి ఇది? అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ నన్ను కొడతారు. ఓకే సార్, నెక్స్ట్ టైం ఇలాంటి పొరపాటు జరగదు. కొడితే ఈసారి ఈయనే కొడతానండి. ఓకే. నేను నిన్ను నమ్మలేను. నమ్మండి సార్. ఈసారి చంపేస్తావే బాబా ఫోటో ఇలాగి. ఇదిగో. గంజా చందు ఉన్నాడా? లేడా? లేడంట. ఉన్నాడా? నేను వస్తున్నట్టు ఎవరో ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హలో సార్, ఎవరో కాదు మనమే ఇచ్చాం. ఇలా ఉయ్యో 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 అని సౌండ్ చేసుకుంటూ వస్తే దొంగలే కాదు కుంటోలు కూడా క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే సైరన్ కూడా కొట్టకూడదంటావా? హార్న్ కూడా కొట్టకూడదు. ఇక్కడ దాకా వచ్చి అరెస్ట్ చేయకపోతే అవమానం. సార్ మీరు అరెస్ట్ చేయాలి అంతే కదా? నేను చూసుకుంటాను. ముందు వీళ్ళందరినీ వెనకాలమని చెప్పండి. వీడి ముఖానికి పోస్టర్ ఒకటి ఏది ఇక్కడ మా అన్న పోస్టర్ మీద మీ అన్న ఎవడరా? ఇంతకే మందే పార్టీ? సత్యన పార్టీ. ఫేస్ చూపించారు. మిమ్మల్ని బయట రప్పిస్తాను కదా మా మనుషుని కొట్టింది. ఇక చాలు, ఆపేద్దాం. అవును, అంతా ఆపేద్దాం. ఇంతవరకు చిందించిన రక్తం చాలు, ఇప్పటిదాకా పోయిన ప్రాణాలు చాలు. ఇక వద్దు. నా మనుషుల్ని చంపావని నేను, నీ మనుషుల్ని చంపానని నువ్వు, ఇలా ఒకళ్ళనొకళ్ళు నరుక్కుంటూ పోతే ఇక ఎవరో మిగలరు. ఆఖరికి మనిద్దరం కూడా. సత్యన, నాదో చిన్న రిక్వెస్ట్. నా పోస్టర్లు ఏ గోడ మీద కనపడ్డా వాటి మీద మీ వాళ్ళు పేడతో కొడుతున్నారు. ఇది నాకు చాలా అవమానంగా ఉంది. దయచేసి మీ వాళ్ళని అలా చేయొద్దని చెప్పు. పోస్టర్ మీద కొట్టినందుకు ఎంత ఫీల్ అవుతున్నప్పుడు నీ ముఖమే కొడితే అసలు ఎంతకీ పోలీసులు రా. ఇప్పుడు అందరూ దొరుకుతారు, అరెస్ట్ చేసుకోండి. యు ఆర్ ఎ పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్. రేయ్, పోలీస్ అంటే క్షత్రియుడిలా ఎగేసుకు వెళ్ళడం కాదురా, చాణక్యుడిలా ఆగి ఆలోచించాలి. నాలాగే ఇంకో పోలీస్ ఆఫీసర్ నువ్వు. యు ఆర్ గ్రేట్. యునో, మనం మామూలు మనుషులు కాదు, దేవుళ్ళం. ఎస్, దేవుడు ప్రజల్ని రక్షిస్తాడు, మనము ప్రజల్ని రక్షిస్తాం.
కానీ వాడు కనిపించడు, మనం కనిపిస్తాం. ఎందుకంటే మనం వాడి అవతారం. సార్ మీకు మంది ఎక్కువైంది. డూ యు నో, చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆడుకున్నప్పుడు తమాషాకి దొంగ వేషం వేసి నాకు కొట్టేసేవాడిని. నా పిచ్చి తట్టుకోలేక డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఈ పిచ్చిని ఏం చేయలేమన్నారు. ఇంటికి వస్తే మళ్ళీ అదే ఐయామ్ పోలీస్. నన్ను అర్థం చేసుకోలేక డిపార్ట్మెంట్లో తోసేశారు. హియర్ ఐ యామ్, పోలీస్ ఆఫీసర్. సార్ మీ ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. I'm always with my family. You know, my unit, they are my family. Yes. నా యూనిఫామ్, నా భార్య, నా మెడల్స్, నా పిల్లలు. I'm always with my family and proud to be a police officer. దాసు హెడ్ నేను తీసుకురమ్మన్నాడు. అక్కడ నా గోల్డ్ అని రమ్మంది. బాస్ ఇస్ వెయిటింగ్. అక్కడ నా హార్ట్ వెయిటింగ్. ఇంపార్టెంట్ మ్యాటర్. అది కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. దాసు వెల్కమ్ వెల్కమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ క్రైమ్స్ మిస్టర్ దాస్. డ్యూటీ మధ్యలో వచ్చావా? నీకు అక్కడ డ్యూటీ కన్నా ఇక్కడ డ్యూటీయే ముఖ్యం. వాడెవడూ చూస్తున్నావా? నువ్వు ఈ పొజిషన్లో ఉండడానికి కారణమే వాడు. వీడు నా సొమ్మే తింటూ నాకే నమ్మక ద్రోహం చేశాడు. నా బిజినెస్ ని దెబ్బతీశాడు. ఫు! ఇలాంటి విశ్వాసం లేని వాడిని నీలాంటి విశ్వాసం ఉన్నవాడే చంపాలి. నిజానికి వాడిని నేను చంపచ్చు, కానీ వాడిని నేను చంపితే మర్డర్, నువ్వు చంపేస్తే ఎన్కౌంటర్. అంటే పర్ఫెక్ట్ లీగల్ మర్డర్. వద్దు, నన్ను చంపొద్దు, వద్దు. ఏ భయంగా ఉందా? ఎన్కౌంటర్ ఫస్ట్ టైమా? అలవాటు చేసుకో. మా సర్కిల్లో కలిసాక రక్తంతో శుభ్రంగా చేతులు కడుక్కొని ఫోన్ చేయడం అలవాటు చేసుకోవాలి. రే, వాడిని షూట్ చేసేస్తున్నాడు రా. నీళ్ళని దూకి తప్పించుకో, తప్పించుకో. దూకి దూకే. నువ్వు ఒక పోలీసువేనా? వాడు నీళ్ళని దూకి చేస్తుంటే చూస్తూ నిలబడతావా? కాపాడు, కాపాడరా, కాపాడాలి. కంట్రోల్ రూమ్, ఇన్స్పెక్టర్ దాస్ స్పీకింగ్. అర్జెంట్ మెసేజ్. అనుమానం వచ్చి ఒకరిని పట్టుకోవాలని ప్రయత్నించాను. వాడు పారిపోతూ నన్నే షూట్ చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఊపిరాడక హీఈస్ డెడ్. ఓవర్. కాలుకి బుల్లెట్ తగిలింది. నో ప్రాబ్లం. కానిస్టేబుల్కి వచ్చిన డౌట్ కమిషనర్కి రాకూడదు. తప్ప అందరూ చేస్తారు, ఏం చేస్తాం? సంతకం చెయ్యి. పై ఆఫీసర్తో నేను మాట్లాడతాను. దాస్, నేను నిన్ను నమ్ముతాను. ఎందుకు వచ్చావు నువ్వు? బయటికి వెళ్ళిపో. ఎందుకు వచ్చావు నువ్వు? ఇంకెంతమందిని చెప్పాలని వచ్చావు? తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేయకుండా వెళ్ళిపోతే బాగుండదు. గడ్డి దగ్గర కాదనుకున్నది దగ్గరే టైంకి దగ్గర కాకుండా దూరం అయిపోయింది. తల్లి ఎందుకు ఏడుస్తుందో ఆ పిల్లకి తెలీదు. తండ్రి లేని పిల్లని ఎలా బ్రతికించుకోవాలో తల్లికి తెలీదు. చూడండి సార్, వాడెంత మంచోడు. తినండి సార్. రక్తంతో శుభ్రంగా చేతులు కడుక్కుని నెత్తులు కూడా తినటం మీకు అలవాటే కదా సార్. తినండి.
ఏ ప్రేమ కోసమైతే మీరు చెప్పిందల్లా చేశానో ఆ ప్రేమే లేనప్పుడు, ఆ ప్రేమే దక్కనప్పుడు మీరు చెప్పిందల్లా చేయాలా? చస్తావురా, చస్తావు. 20 సంవత్సరాలుగా వాడు నాకు తెలుసు. వాడికి ఆకలేసినప్పుడల్లా ఒకడిని చంపుతాడు. చంపిన ప్రతిసారి ఈ లాయే సాక్షి. వాడిని వాడు కాపాడుకునేందుకు నన్ను తయారు చేశాడు. వాడి కోసం నేను నిన్ను తయారు చేశాను. నేను తయారు చేసిన నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావని తెలిస్తే నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. నువ్వు చావకూడదు. చావాల్సింది వాడు. సమయం వచ్చినప్పుడు నేనే నిన్ను బయటికి పంపిస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయి. రేయ్, ఇక మీదట మన ఇద్దరి మధ్యన ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నాకు కొడుకువి కాదు, నేను నీకు తండ్రిని కాదు. నువ్వు నన్ను చూడటానికి కూడా రాకూడదు. పో. అదేంటయ్యా కొడుకుని అలా తిట్టి పంపించావు? ఏం లేదయ్యా, వాడిప్పుడు పోలీసు. ఆ హోదాలో ఈ దొంగ తండ్రిని తిట్టడానికి వచ్చాడనుకో, వాడి పరుగు పోతుంది. వాడు బాగుండాలయ్యా, అందుకే వాడు తిట్టి పంపించేశా. ఎరా, నేనంత వెధవలా కనిపిస్తున్నానా నీకు? వాడిని మార్చరా అని నిన్ను టీచర్గా పెడితే వాడే నిన్ను మార్చేశాడు. వాడు మారడు. అందుకే ఎవరు మారకూడదనే నేను మారాను. ఎంత ప్రేమరా మీ మధ్య. ఐఎమ్ వెరీ సారీ దాసు. క్షమించాను నువ్వు చెప్తే తప్ప ఈ చేతులు వదలను. నువ్వు బాగా ఇష్టపడే అమ్మాయి నా వల్ల నీకు దూరం అయినందుకు నా మీద నీ కోపంగా ఉంది కదా? ఉంది 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 ఉంది. చంపే దాసు, చంపే. నేను బాగా ఇష్టపడే ఒకరిని చంపి నీ పగని తీర్చు. ఇప్పుడు వీడిని నువ్వు షూట్ చెయ్యకపోతే నిన్ను నేను షూట్ చేస్తాను. శ్రవణ్, ఏంట్రా గడ్డం ఆ బెదురు చూపులు? వీడేంట్రా నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళకుండా ఇక్కడ తీసుకొచ్చాడు అనుకుంటున్నావు కదూ? నువ్వు పోలీసు వాడిని చేసింది జెంటల్మెన్ కాదు, మెంటల్ మ్యాన్. నా కొడుకుని ఇప్పటిదాకా నీకు ఇన్ఫార్మర్ని, ఇక నుండి ట్రాన్స్ఫార్మర్ని. ట్రాన్స్ఫార్మర్ పేలితే ఏమవుతుందో తెలుసా? కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, మెడ ఉంటుంది, కానీ పీస్గా సెపరేట్గా ఎక్కడో పడతాయి. హై క్లాస్ వాళ్ళతో పెట్టుకుంటే ఆలోచించి మరి మనుషులు పెట్టి కొట్టిస్తారు. అదే నాలాంటి లో క్లాస్ వాడితో పెట్టుకుంటే ఆలోచించుకుంటే పడతారు. తలకాయ పుచ్చకాయలా పేలిపోద్ది. దాసు గురించి నీకు నిజం చెప్పడానికి నాకు ఇంతకంటే వేరే మార్గం కనపడలేదు. మా బాస్ చేసిన తప్పులన్నిటికీ సాక్ష్యం నేనే ప్రూవర్గా మారి తప్పులన్నీ ఒప్పుకుంటాను. వాడు చదివి ఈ పొజిషన్కి వచ్చాడంటే నీ మీద ప్రేమతోనే. ఆ ప్రేమ నా మూలంగా విడిపోకూడదని నిన్ను తీసుకొచ్చాను. నేను మాస్ని చూశాను, క్లాస్ని చూశాను, కానీ నీలాంటి లూసుని చూడలేదురా. ఇంత పెద్ద డాన్ని కుక్క పిల్లల ఇక్కడ కూర్చోపెట్టి ఏమన్నావరా? నువ్వు ట్రాన్స్ఫార్మరా? నేనెవరినో తెలుసా? నీలాంటి ట్రాన్స్ఫార్మర్లకి పవర్ సప్లై చేసే పవర్ స్టేషన్ నీరా. నాతో పెట్టుకుంటావా? ఇప్పుడు కాదు, ఎవరు చూడకుండా చంపితే నేనేంటో జనానికి తెలీదు. సన్ రాణి. ఒరే గడ్డం, నీ వాల్కొని చూస్తుంటే ఖచ్చితంగా నన్ను చంపేస్తామని నాకు అర్థమైపోయిందిరా. బాగా ఆకలేస్తుంది, టిఫిన్ తినే చచ్చిపోతాను. టిఫిన్? ఇన్ఫార్మర్గా మాకు హెల్ప్ చేసావు, టిఫిన్ పెట్టి నీ రుణం తీర్చుకుంటాను. రే, టిఫిన్ చెప్పండి రా. ఇదిగో 2 స్పెషల్ దోశ, మసాలా బాగా కుమ్మించుకుని తీసుకురండి. నీకు అన్ని స్పెషలేరా? నేనే స్పెషల్ ఏదో వాటర్ నీడని. చట్నీ సూపరు. నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఇన్ఫార్మరు నువ్వు ఇక్కడ ఉంటావని ఆల్రెడీ వాళ్ళకి మెసేజ్ ఇచ్చాను. సారీ గడ్డం, ఇన్నాళ్ళు నీకు బోల్డెన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఏదో
ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ ఈసారి వాళ్ళకి ఇచ్చేయ్. మన డిపార్ట్మెంట్లో ఎంతమంది చనిపోయారనేది ముఖ్యం కాదు సార్. మీలాంటి బ్రిలియంట్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మన డిపార్ట్మెంట్లో ఉన్నందుకు సంతోషంగా ఉంది సార్. సార్, మన కమిషనర్ సార్ ఒక మాటనే వారు గుర్తుందా సార్? పోలీస్ అనేది అవతారం సార్. ఆ అవతారం ఎత్తే టైం వచ్చింది సార్. ఆ అవతారం మీరే ఎత్తాలి సార్. నువ్వు ఆడింది క్షుద్ర తాండవం, నేను ఆడింది రుద్ర తాండవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం షాలిమార్ తెలుగు హిందీ మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.